బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరొకసారి దేవుని వాక్యమును అందించటానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రవక్త అయిన మోషే గారు వ్రాసిన నిర్గమకాండ గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనములు చదువుకుందాము. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 9వ తేదీ వరకు మోషే సుఖోపవాస ప్రార్థనలు అనే ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు బైబిల్ మిషన్ వారమైన మనమందరము ఆచరిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఈ మోషే ఉపవాస ప్రార్థనలు దేవుడు బయలుపరిచినప్పుడు ఈ మోషే ఉపవాస ప్రార్థనల ద్వారా 3 మేలులు కలుగుతాయి అని చెప్పిన వారుగా ఉన్నారు. మొదటిది రాకడ సిద్ధబాటు కొరకైన ప్రార్థనలు, అలాగే పరిశుద్ధాత్మ వరముల కొరకైన ప్రార్థనలు, 3వది అద్భుతములు చేయు శక్తి కొరకైన ప్రార్థనలు. ఈ ప్రార్థనలు చేయవల్లని గుంటూరులో ఉన్న సన్నిధి స్త్రీలైన వారికి దేవుడు బయలుపరచుటను బట్టి 1959వ సంవత్సరమున ఈ మోషే ఉపవాస ప్రార్థనలు పాటించుట ప్రారంభమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ మోషే ఉపవాస ప్రార్థనలు నిర్గమకాండమును ధ్యానము చేయువారమై ఉన్నాము. ఈ దినము చదువుకున్న వాక్య భాగమును బట్టి కొన్ని విషయములు మనము ధ్యానం చేసుకుందాము. మోషే గారి యొక్క తల్లిగారు మోషే గారిని 3 నెలలు దాచినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకున్నాము. దీనిని ఆధారము చేసుకొని నేను చెప్పు సంగతులు ఏమై ఉన్నవి అంటే, నేను చెప్పు అంశము దాచబడిన సన్నిధి పరుడు. మోషే గారు దాచబడిన వారుగా ఉన్నారు. తన తల్లి 3 నెలలు దాచినదిగా ఉన్నది. మనం గమనించినట్లయితే సన్నిధి పరుడు అనడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మాట అయి ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థనా పరులు వేరు, సన్నిధి పరులు వేరు. మిక్కటముగా మిక్కిలిగా ప్రార్థన చేసేవారు ప్రార్థనా పరులు. సన్నిధి పరులు అంటే ఎవరు అనంటే, మనము పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలను చూసి ఆ తర్వాత మనము చెప్పుకుందాము. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనములు మనము చూచినట్లయితే, దావీదు గారు యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉన్నారు. అయ్యా, కెయీలా మీదికి మేము పోవచ్చునా? నన్ను యుద్ధమునకు వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగి దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు ఎదురుచూచి దేవుడు సమాధానం ఇచ్చారు. నీవు వెళ్ళుము, నీవు జయము పొందుదువు అని చెప్పిన వారుగా ఉన్నారు. అలాగే ఇదే అధ్యాయం 11-12 వచనములలో కూడా దావీదు గారు ఇదే సంగతిని దేవుణ్ణి అడిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థన చేసి ఆమెనని ముగించి వెళ్ళుట కాదు, చేసిన ప్రార్థనకు అడిగిన ప్రశ్నకు దేవుడు జవాబు అందించు వరకు ఎదురు చూచువారు, జవాబు అందుకునివారు సన్నిధి పరులై ఉన్నారు. దావీదు గారే సన్నిధి పరుడై ఉన్నారు, ప్రార్థనాపరులై ఉన్నారు. తన జీవితంలో మనం గమనించినట్లయితే అనేక సార్లు అనేక సందర్భాలలో దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నన్ను చేయమంటావా వద్దంటావా, నన్ను యుద్ధమునకు వెళ్ళమంటావా వద్దంటావా అని ఈ విషయాలన్నీ కూడా దేవుణ్ణి అడిగి దేవుడు చెప్పినట్లు చేశారు. వెళ్ళమంటే వెళ్ళారు, వద్దంటే ఆగిపోయారు. ప్రియమైన దేవుని బిడలారా,
క్రైస్తవ సంఘములలో చాలామంది ప్రార్థనాపరులుగా ఉంటూ ఉన్నారు, కానీ సన్నిధి పరులుగా ఎవరు ఉండటలేదు. ఒకవేళ ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది కనబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా గదిలో అలాగే దైవ సన్నిధిలో అంటే దేవాలయంలో ప్రార్థన చేసి ఒక విషయమై ప్రార్థన చేసి ఆ విషయమై దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు కూడా దేవుని ఎదుట కనిపెట్టుకొని దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉండేవారే సన్నిధి పరులై ఉన్నారు. మనము గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన 8వ వచనములో దావీదు గారు వ్రాసారు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించదను అనే మాట అక్కడ కనబడుతుంది. అలాగే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనములో చూచినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గము యెహోవా వానికి బయలుపరచుననే సంగతి మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్నిధి పరులు అంటే ఎవరు అంటే దేవుని యొద్ద నుండి జవాబును అందుకునేవారు, దేవుని చేత బోధింపబడేవారు, అలాగే దేవుడు చెప్పింది చేసేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే మోషే గారు ఎవరు అంటే సన్నిధి పరులై ఉన్నారు. ఆయనను ముందుగానే దేవుడు చూశారు గనుక ఆయనను దాచిపెట్టిన వారుగా ఉన్నారు. జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు గనుక మోషే గారిని దాచిపెట్టారు దేవుడే. మనము గమనించినట్లయితే మోషే గారు ఎలాంటి సన్నిధిపరుడు అని అంటే ఏర్పాటు సన్నిధిపరుడు, దాచబడిన సన్నిధిపరుడు, దైవ సన్నిధిని కనబడిన సన్నిధిపరుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుడే మోషే గారిని దాచిన వారుగా ఉన్నారు. మనము గమనించినట్లయితే సన్నిధి పరులను మరణము వెంటాడుతుంది, సన్నిధి పరులను మరణము వెంటాడుతుంది, కానీ దేవుడు వానిని దాచును. మోషే గారిని కూడా మరణము వెంటాడింది ఆయన జన్మించినప్పుడు, కానీ దేవుడు ఆయనను దాచిన వారుగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే భూలోక మరణమును తప్పించటానికి దాచిన దేవుడు ఆయన మరణించినప్పుడు కూడా ఆయనను దాచిన వారుగా ఉన్నారు. మోషే గారి యొక్క ప్రత్యేకత అదే ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, సన్నిధి పరులైన వారిని దేవుడు ప్రత్యేకముగా దాచిపెట్టువారై ఉన్నారు, కాపాడువారై ఉన్నారు. మనము గమనించినట్లయితే క్రైస్తవ సంఘములలో సన్నిధి పరులుగా ఉండుట గొప్ప ధన్యత అయ్యున్నది. అందరూ ప్రార్థన చేస్తారు, ఎడతెగక ప్రార్థన చేస్తారు, కానీ దేవుని యొద్ద నుండి జవాబును అందుకొనాలి అని కొందరికి తెలియదు. ఒకవేళ తెలిసినప్పటికీ దేవుని సన్నిధిలో దేవుని యొద్ద నుండి సమాధానము జవాబు వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉండువారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ క్రైస్తవ సంఘములలో ఎవరు ధన్యులు అనంటే ప్రార్థనాపరులు కాదు, కానీ సన్నిధి పరులు ధన్యులై ఉన్నారు. మనము మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే గారు దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు. మనం గమనిస్తే మొట్టమొదటిగా జమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు మోషే గారు. అలాగే రెండవది రొమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు మోషే గారు. అలాగే మూడవది కొమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నాడు. నాలుగవది పరుని చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు మోషే గారు. ఇన్ని విధములుగా మోషే గారు దాచబడడానికి కారణము దేవుడే, ఆయనను దాచిన వారుగా ఉన్నారు. మనము గమనించినట్లయితే దేవుడు సన్నిధి పరులను ఎందుకు దాస్తూ ఉన్నాడు అని మనము చూచినట్లయితే దైవ సన్నిధిలో ఉన్న ఆదాము హవ్వలను మోసం చేసి దేవుని మార్గములో నుండి తప్పించి వారిని మరణింపచేయాలి అనేది సాతాను కోరుకుంది గనుక వారిని మోసంలో పడవేసింది. కాబట్టి వారు చచ్చిన వారుగా మరణించిన వారుగా ఉన్నారు. మనము గమనిస్తే సన్నిధి పరులను నేటి దినములలో కూడా సాతాను మరణింపజేయాలని వారి మీద దాడి చేస్తూ ఉన్నది.
అయినప్పటికీ దేవుడే దాని ప్రయత్నములను సాగనీయకుండా వారిని మోషేని దాచినట్టు దాస్తూ ఉన్నారు. మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తన శిలువ మరణము ద్వారా మరణమును మరణింపజేశారు గనుక సన్నిధి పరులపైన మరణమునకు అధికారము లేదు. మనము చూచినట్లయితే మోషే గారు దైవ సన్నిధిలో దాగిన సన్నిధి పరుడుగా ఉన్నారు గనుక ఆయనకు మరణం అనేది రాలేదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే మోషే గారు 4 రకములుగా దాచబడ్డారు అని మనము తెలుసుకున్నాము. మొట్టమొదటికి గమనించినట్లయితే జమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడు. మనము చూస్తే నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి కీలును జగటమన్నును పోసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్న తల్లి అయిన యొక్కేబేదు మోషే గారిని జమ్ము చాటున దాచినదిగా ఉన్నది. కన్న తల్లి చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు మోషే గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారే పెద్దవాడైనప్పుడు 3 నెలలు దాటిన తర్వాత తన తల్లిగారు ఇక దాచలేనని ఆలోచన కలిగినదై ఆమె జమ్ము చాటున తన బిడ్డను దాచినదిగా ఉన్నది. అలాగే రెండవది మనం గమనించినట్లయితే రొమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడు. నిర్గమకాండము 2వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకున్న వాక్య భాగములో మనము చూస్తే, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గారే జమ్ముచాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు. అలాగే కన్న తల్లి చాటున దాగిన సన్నిధి పరుడుగా ఉన్నాడు. అలాగే రొమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు. ఫరో కుమార్తె అంటూ ఉన్నది, ఏమంటూ ఉంది, ఇదిగో ఈ బిడ్డను నా కుమారునిగా పెంచు అని కన్న తల్లికి అప్పగించినప్పుడు కన్న తల్లి అతనిని తీసుకొని పెంచినదిగా ఉన్నది. మనం గమనించినట్లయితే ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతూ ఉన్నాడు, కానీ కన్న తల్లి ఆయనను పెంచడాన్ని బట్టి ఆమె దైవ సంబంధమైన విషయాలన్నీ మోషే గారికి చిన్నప్పటి నుండి కూడా బోధించినదిగా ఉన్నది. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే బిడ్డలను పోగొట్టుకున్న అనేక మంది ఇశ్రాయేలీలైన వారికి అసూయ కలగకుండా దేవుడు మోషే గారిని దాచిన వారుగా ఉన్నారు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు గనుక ఆయన మీద, అలాగే పెంచుతూ ఉన్న మోషే గారి తల్లి మీద ఇశ్రాయేలీలకి అసూయ కలగకుండా దేవుడు కాపాడిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే తన ఏర్పాటు బిడ్డను ఏ విధముగానైనా కాపాడుకుంటారు, తన పని కోసం వాడుకుంటారు అనేది ఈ సందర్భమును బట్టి మనము తెలుసుకొనగలుగుతూ ఉన్నాము. అలాగే పెంచిన తల్లి చాటున సన్నిధి పరుడుగా స్వేచ్ఛగా జీవించిన వాడుగా ఉన్నాడు. మనం గమనించినట్లయితే తల్లి పెంచింది ఫరో కుమార్తె వద్దకు తీసుకొని వచ్చినప్పటికీ రాజా ప్రసాదంలో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏదైతే తల్లి యొద్ద నేర్చుకున్నారో ఆ పద్ధతుల్లోనే సన్నిధి నిబంధనల్లోనే ఆయన ఆ ఫరో ఇంటిలో మసలిన వాడుగా ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఫరో ఐగుప్తీయులు తమ ఎదుట ఉన్నా కూడా దైవ సన్నిధి పరుడుగా ఆయన తిరిగిన వారుగా ఉన్నారు మోషే గారు. అలాగే తల్లి యొద్ద నేర్చుకున్న ప్రార్థనా పద్ధతులు ఫరో ఇంటిలో కూడా మోషే గారు అనుసరించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్నిధి పరుడైన మోషే గారు దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నాడు. కన్న తల్లి దగ్గర దాచబడిన వాడుగా ఉన్నారు.
ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అంటే పెంచిన తల్లి యొద్ద స్వేచ్ఛగాను సంతోషముగాను ఆయన సన్నిధిపరుడుగా జీవించిన వాడుగా ఉన్నాడు. అలాగే మూడవ సంగతి మనం గమనించినట్లయితే కొమ్ము చాటున దాచబడిన సన్నిధిపరుడుగా ఉన్నాడు. కొమ్ము అనగా బలము, అధికారము. ఇదిగో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు గనుక ఇదిగో బలమైన ఫరో సైన్యము కానీ ఫరో సేవకులు కానీ ఐగుప్తీయులు కానీ మోషే గారికి ఎటువంటి కీడు చేయలేకపోయారు. ఆయనకున్న అధికారమును ఫరో కుమార్తెకున్న అధికారమును బట్టి మోషే గారు అక్కడ కాపాడబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఫరో యొక్క అధికారమును బలమును ఉపయోగించి తన ఏర్పాటు బిడ్డైన సన్నిధిపరుడైనటువంటి మోషే గారిని దాచిన వారుగా ఉన్నారు దేవుడు. ఇది దేవుని యొక్క సంకల్పము అయ్యున్నది. అలాగే నాలుగవది మనము చూసినట్లయితే ఫరోని చాటున దాచబడిన సన్నిధిపరుడుగా ఉన్నారు మోషే గారు. పరులు ఎవరు? ఆయన నరహత్య చేసిన తర్వాత ఐగుప్తీని చంపి పాతిపెట్టిన తర్వాత ఈ హత్య సంగతి తెలిసింది. ఇదిగో నన్ను చంపుతారనే భయము ఆయనలో ఉన్నది. అలాగే ఫరో కూడా మోషేను చంపజూచారు గనుక ఆయన పారిపోయారు. ఆయన మిద్యాను దేశంలో పారిపోయి అక్కడ ఒక బావి యొద్ద కూర్చున్నట్లుగా మనము నిర్గమకాండము 2వ అధ్యాయము 22వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. అలాగే ఆయన పరదేశిగా పరుని ఇంటిలో ఇత్రో అను తమ మామ ఇంటిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, మోషే గారు పారిపోయి మిద్యాను దేశంలో ఉన్నట్లు ఐగుప్తు రాజు అయిన ఫరోకు తెలుసు. ఆయన ఐగుప్తు దేశం నుండి మిద్యాను దేశం వెళ్ళి పట్టుకొని వచ్చి మోషే గారిని చంపగలరు. అయినా ఆయనకే ఇష్టం లేదు. కారణం ఏమిటంటే అతడు ఒక బానిస పిల్లవాడు. ఒక బానిస కోసము నేను నా సైన్యమును నా సమయమును నేను వృధా చేయలేను కనుక నాకు అక్కర్లేదు, పారిపోయాడు కదా పోనీయండి అన్నట్లుగా ఆయన వదిలివేసిన వారుగా ఉన్నారు. దానిని బట్టి మోషే గారు అక్కడ ఫరోని ఇంటిలో దాచబడిన వారుగా ఉన్నారు. అలాగే ఇత్రో అను తన మామ పూజారిగా ఉన్నప్పటికీ వారికి తెలిసిన దైవభక్తిలో భక్తి కలిగిన వారుగా ఉన్నప్పటికీ మోషే గారు వారి పద్ధతులను ఏమీ అనుసరించగా రొమ్ముచాటున తల్లి యొద్ద నేర్చుకున్న సన్నిధి పాఠములను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇత్రో ఇంటిలో కూడా సన్నిధిపరుడుగానే ఉన్నారు, ప్రార్థనాపరులుగానే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన పరదేశంలో ఉండ కూడా సన్నిధిని విడిచిపెట్టలేదు. అలాగే దేవునితో మాట్లాడడం మానలేదు. మనం గమనించినట్లయితే దేవుడే ఏం చేస్తారు అనంటే దైవ భక్తి కలిగిన వారిని సన్నిధి పరులైన వారిని దేవుడు దాచిపెట్టువారై ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సన్నిధి పరులైన వారిని సృష్టి నుండి కాపాడుతారు, సృష్టిలో ఉన్న జీవరాశుల నుండి కాపాడుతారు, అసూయ పరుల నుండి కాపాడుతారు, అలాగే శత్రువుల నుండి కాపాడుతారు, అధికారుల నుండి కాపాడుతారు. తన ఏర్పాటు బిడలైన వారిని దేవుడు వేటి నుండైనా దేని నుండైనా కాపాడగలడు అనేది మోషే గారి యొక్క జీవితమును బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకు అనంటే మోషే గారితో దేవునికి చాలా పని ఉన్నది, దేవుని సంకల్పం ఉన్నది గనుక దేవుడే ఆయనను దాచిపెట్టిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, బైబిల్ మిషన్లో సన్నిధి పరులుగా ఉండుటకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు గనుక మన ఏర్పాటులో నుండి మనము తొలగకుండా ఉండాలి. మోషే గారు తనకున్న పరిస్థితి ఏదైనా కూడా ఆయన తన సన్నిధి జీవితము నుండి ప్రక్కకి రాలేదు. ఆయన తన సన్నిధి జీవితము నుండి ఆయన ప్రక్కకు తొలగకుండా నిలబడిన వారుగా ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నవారై ఉన్నారు. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, ఆనాడు దేవుడు జమ్ములో మోషే గారిని దాచిపెట్టారు, తల్లి రొమ్మున దాచిపెట్టారు, కొమ్ముచాటున దాచిపెట్టారు, పరుని ఇంటిలో దాచిపెట్టారు. ఇన్ని విధములుగా మోషే గారిని దేవుడు దాచిపెట్టారు. కారణము ఇశ్రాయేలీలను రక్షించుటకు.
ఇశ్రాయేలును బానిసత్వము నుండి వెలుపలికి తీసుకొని వచ్చుటకు వారిని ఆనాడు అబ్రహాముకు వాగ్దానము చేసిన కనాను దేశమునకు చేర్చడానికి దేవుడే మోషే గారిని దాచిపెట్టిన వారుగా ఉన్నారు. దేవుడే మోషే గారిని ఇశ్రాయేలీలకి రక్షకుడుగా ఏర్పాటు చేశారు గనుక ఆయన తన పని కొరకు మోషే గారిని దాచిపెట్టిన వారుగా ఉన్నారు. శ్రమలో కూడా, బాధలో కూడా, శత్రు భయంలో కూడా దేవుడు కాపాడిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్నిధి పరులుగా మనం ఉన్నట్లయితే దేవుడే మన శత్రువుల నుండి కాపాడువారై ఉన్నారు. శత్రువైన సాతాను నుండి కాపాడువారై ఉన్నారు. దయ్యముల నుండి కాపాడువారై ఉన్నారు. అసూయ పరుల నుండి కాపాడువారై ఉన్నారు. కీడుచే వారి నుండి కాపాడువారై ఉన్నారు. సృష్టి నుండి కాపాడువారై ఉన్నారు. సృష్టిలో ఉన్న జీవరాశుల నుండి దేవుడు కాపాడువారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటూ ఉన్న వారులారా, దేవుడే మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు గనుక ఆయన చిన్నప్పుడు తన తల్లి నేర్పిన సన్నిధి పద్ధతుల్లోనే నడుస్తూ తన భక్తి జీవితమును ఆయన కాపాడుకున్న వారుగా ఉన్నారు. అలాగే దేవుడు కూడా ఆయనను కాపాడిన వారుగా ఉన్నారు. దేవునికి మోషే పట్ల ఒక మంచి ప్రణాళిక ఉన్నది కనుక ఆ ప్రణాళికను నెరవేర్చడానికే దేవుడు మోషే గారిని కాపాడుకుంటూ వచ్చారు. దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుడు మనలను మానవులుగా ఈ లోకంలో జన్మింపజేశారు ఒక కారణము చేత, ఆయన బిడ్డలుగా బ్రతకడానికి, అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి, సన్నిధి పరులుగా ఉండడానికి, అలాగే మనము సన్నిధి పరులుగా ఉంటూ అనేకులను అగ్నిలో నుండి లాగినట్టు లాగి కాపాడడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక దేవుని ఏర్పాటులో నుండి మనం ప్రక్కకు రాకూడదు. ఎన్ని శ్రమలు శోధనలో ఉన్న సన్నిధి బ్రతుకు నుండి మోషే గారు ఎలాగూ బయటికి రాలేదు, సన్నిధిలోనే ఉన్నారో, సన్నిధిలోనే ఉంటూ తన జీవితాన్ని, తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నారో మనము కూడా సన్నిధిలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉండాలి. దేవుని యందు నుండి జవాబులు అందుకుంటూ దేవుని యొక్క సన్నిధి నీడలోనే దాచబడిన వారముగా ఉండాలి. అలాగా ఉండుట కొరకే దేవుడు మనలను పుట్టించారు, బ్రతికిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు, బైబిల్ మిషన్లో ఉంచుతూ ఉన్నారు. అలాగే మనం ఇంకా గమనించినట్లయితే దేవదాసయ్య గారు తెలియజేస్తూ ఉన్నారు, ఎవరు నిత్యము సన్నిధి పరులుగా ఉంటారు, కనీసం రోజుకు 1 గంట అయినా మోకాళ్ళ మీద ఉండి సన్నిధి గదిలో దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము అని సన్నిధి చేయవారుగా ఉంటారు. వారికే దేవుడు తిరస్కరణ విద్య అనే వరాన్ని ఇచ్చేవారై ఉన్నారు. తిరస్కరణ విద్య అంటే దేవుడు మనలను దాచుట. శత్రువులైన వారు మనకు కనబడతారు, కానీ శత్రువులు మనల్ని చంపడానికి చూచినప్పుడు, మన ఎద్దుకు వచ్చినప్పుడు మనము శత్రువులకు కనబడము, మనకు శత్రువులు కనబడతారు. ఇదే తిరస్కరణ విద్య. ఈ విద్య మనము సన్నిధి ద్వారా సాధించుకోగలుగుతాము. సన్నిధి ద్వారా ఈ విద్యను నేర్చుకుంటే రేపు క్రైస్తవ సంఘం మీదకి రానయ్యున్న భయంకరమైన శ్రమకాలములో మనము దాచబడతాము. అలాగే మోషే గారు సన్నిధిలో దాచబడిన వారుగా ఉన్నారు గనక ఆయన దేవుని పనిని చేసిన వారుగా ఉన్నారు. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనములో చూసినట్లయితే, నా దాగుచోటు నీవే, నీ సన్నిధే నా దాగుచోటు అని మాట్లాడుతూ ఉన్నారు దావీదు గారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దైవ సన్నిధిలో ప్రతిదినము దాగుకొనాలి. అలాగూ దాగుకున్నప్పుడు దైవ లక్షణములను మనం సంపాదించుకోగలుగుతాము, దైవ రూపమును మనము సంపాదించుకుంటాము. అలాగే మహిమ కళ, పెండ్లి కళ మనము సంపాదించుకొని మహిమేఘం ఎక్కగలిగినటువంటి సిద్ధబాటును సంపాదించుకోగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్నిధి పరుడుగా ఉన్న మోషే గారిని చంపడానికి ప్రయత్నం చేసిన ఐగుప్తు రాజు చనిపోయినట్లుగా నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్నిధి పరులను ఎవరు చంపాలని చూస్తారో, ఎవరు వారిని బ్రతకూడదు అని వారికి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారో వారికి మరణం వచ్చినట్లు చేసి సన్నిధి పరులను దేవుడు కాపాడు వారై ఉన్నారు.
గనుక ప్రియమైన దేవుని బిడలారా, ప్రార్థనాపరులుగా ఉంటూ ఉన్నారా? ప్రార్థనతోనే ఆగిపోకండి. ప్రార్థన అనంతరము దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము అని దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మౌనముగా కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు నీకు కనబడతారు, మాట్లాడతారు. నీవు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తారు. దేవుని యొద్ద నుండి నీవు జవాబు అందుకుంటే నువ్వు సన్నిధి పరుడువు, సన్నిధి పరురాలవు. నీవు సన్నిధి పరురాలుగా ఉంటే, సన్నిధి పరుడుగా ఉంటే దేవుడు నిన్ను మహిమేఘం ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. అలాగే దేవుడు తన దివ్యమైన లక్షణములను, తన దివ్య రూపమును నీకు ఇస్తారు. మహిమ నుండి అధిక మహిమను నీకు ఇస్తారు. మహిమతో కప్పివేస్తారు, మహిమ జీవులనుగా మార్చివేస్తారు. గనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా తాను నేర్చుకున్న నిబంధనలోనే నిలిచి ఉండి దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు మోషే గారు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, మీరేం నేర్చుకుంటున్నారో ఆ బోధలోనే నిలిచి ఉండండి. అదే కదా తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నారు, బాల్యము నుండి నీవు దైవోపదేశములు ఎలా విన్నావో వాటిలోనే నిలిచి ఉండము అని. దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుని వాక్యములో నిలిచి ఉండండి. దేవుడు ఎలాగూ పరిశుద్ధ గ్రంథములో ఎందరో సన్నిధి పరులు ఉన్నారు. దేవుడు కనబడి మాట్లాడే అనుభవమును కలిగి ఉన్న వారందరూ కూడా సన్నిధి పరులే. హనోకు గారు ఉన్నారు, నోవాహు గారు ఉన్నారు, అబ్రహాము గారు ఉన్నారు, ఇస్సాకు యాకోబులు ఉన్నారు, యోసేపు గారు ఉన్నారు, అలాగే మోషే గారు ఉన్నారు, అలాగే యెహోషువ గారు ఉన్నారు, అలాగే న్యాయాధిపతులైన వారు ఉన్నారు, రాజులైన వారు ఉన్నారు, అలాగే ప్రవక్తలైన వారు ఉన్నారు. సమూయేలు గారు, యెషయా గారు, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, వీరందరూ కూడా సన్నిధి పరులై ఉన్నారు. సన్నిధి పరులైన వారిని దేవుడు కాపాడువారై ఉన్నారు. సన్నిధి పరులైన వారికి మరణం వచ్చినప్పటికీ మరణంలో నుండి బయటకు తీసి కాపాడువారై ఉన్నారు. అలాగే సన్నిధి పరులైన వారిని తన రెక్కల చాటున దాచువారై ఉన్నారు. మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద స్వార్థ పరిచర్య చేసి, అలాగే శిలువ మరణం ద్వారా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరడం అయిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత క్రైస్తవ సంఘము ప్రారంభ కాలంలో దేవుని శిష్యులైన వారే సన్నిధి పరులుగా ఉన్నారు. దేవుడు ఏం చెప్పారో, సన్నిధి గదిలో కూర్చున్నప్పుడు దేవుడు ఏం చెప్పారో దాని ప్రకారమే వారు స్వార్థ పరిచర్య చేసిన వారుగా ఉన్నారు. ఆ పరిచర్య, ఆ పద్ధతులు మరలా క్రైస్తవ సంఘానికి ఇవ్వడానికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన వారుగా ఉన్నారు. కనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుడే మోషే గారిని దాచిన వారుగా ఉన్నారు. మోషే గారిని దేవుడే తన ఏర్పాటును బట్టి దాచారు. జమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు మోషే గారు. రొమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు. అలాగే కొమ్ము చాటున దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నారు. పరుని ఇంటిలో దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్నాడు. ఇలాగూ ఉండి దేవుని యొక్క కార్యమును కొరకు ఆయన సిద్ధపరచబడిన వారుగా ఉన్నారు. దేవుడే వారిని కాపాడిన వారుగా ఉన్నారు. దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దైవ సన్నిధిలో మనము ఈ కడవరి కాలంలో దాచబడిన వారముగా ఉండాలి. దైవ సన్నిధిలో మనము కూర్చోవాలి. ప్రతి దినము దైవ సన్నిధిలో కూర్చొని దేవా నీవే నా దాగుచోటు అని దైవ సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనకు కనబడి మాట్లాడువారై ఉన్నారు. ఈ అనుభవం ఎవరు కలిగి ఉంటారో వారే రాకడ మేఘం ఎక్కుతారు. వారే 7 ఏండ్ల పెండి విందులో ఉంటారు. వారే ప్రభు సింహాసనములో కూర్చుండు ఆధిక్యతను, అధికారమును సంపాదించుకుని వారై ఉన్నారు. అటు భాగ్యము, ధన్యత వాక్యం వినుచున్న మీకెల్లరకు ప్రభు అనుగ్రహించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు చెల్లించుచూ ఉన్నాము. ఈ దినమున వాక్యం విన్నా ఈ నీ బిడ్డలు మనైనా దాచబడిన సన్నిధి పరుడుగా ఉన్న మోషే గారి గురించి తెలుసుకున్న వారుగా ఉన్నారు. కనుక మోషే గారు ఎక్కడ ఉన్నా ప్రభా తన సన్నిధి జీవితమును విడిచిపెట్టకుండా, తన భక్తి జీవితమును విడిచిపెట్టకుండా, తన భక్తిని సన్నిధి జీవితమును కాపాడుకున్న రీతిగా మీ బిడ్డలైన వారు తమ భక్తిని సన్నిధి జీవితమును మనైనా కాపాడుకొనుచు మీ 2వ రాకడ కొరకు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను సిద్ధపడు భాగ్యము, ధన్యత ప్రభా వీరికందరికీ అనుగ్రహించి దీవించుమని వాక్యమైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తన ఏర్పాటు సన్నిధి పరుడుగా మోషే గారిని ఏర్పాటు చేసుకున్న తండ్రి అయిన దేవుని ప్రేమ,
సన్నిధి పరుడుగా ఈ లోకంలోనికి వచ్చి సన్నిధిని నేర్పించిన కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, సన్నిధి గదిలో ఎలా కూర్చోవాలో సన్నిధిని మనకు నిరంతరము నేర్పించుతూ ఉన్న అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడయుండి దైవ సన్నిధిలో దాచబడే సన్నిధి పరులుగా ఉండి రాకడ మేఘం ఎక్కువ భాగ్యము ధన్యత ప్రభు మీకెల్లరకు అనుగ్రహించి దీవించును గాక. ఆమెన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి పరుడగు